ఎప్పుడైతే బయట ఉన్న వ్యక్తికి చెయ్యడానికి ప్రయత్నం చేస్తాడు వెంటనే కాలు పట్టుకుని వెనక్కి లాగుతాడు. ఎందుకు చెయ్యిస్తే అతను వస్తాడు కాబట్టి. మన జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. వినే మనసు మనకుంటే, వాక్యాన్ని స్వీకరించే మనసు మనకుంటే, నా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థనా జీవితాన్ని నిర్లక్షించవద్దు. సాతాను మాటలు విని ప్రార్థనకు దూరమయ్యే సమస్యలతో కొట్టుకొని పోవద్దు. కూలిపోయిన ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి మరలా ప్రారంభించండి. నా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఆమేన్. ఎందుకు పదే పదే మాట్లాడుతున్నాడంటే, నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కదలాలని కోరుకుంటున్నాడు. నువ్వు విజ్ఞాపన చేస్తే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సమాజంలో ఆయన బలంగా కదలాలని కోరుకుని ఈ మాటలు నీతో పదే పదే మాట్లాడుతుండగా ఇకనైనా సరి చేసుకుందాం. నా ప్రార్థన జీవితాలు, నా ప్రార్థన బలిపీఠాలు సరి చేసుకుని దేవుని పాదాలు సమీపించుదాం. దేవుడు అట్టి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. చూడు ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలయ్యా. ఉదయకాలపు దాసు నిలబెట్టారు, మాతో మాట్లాడారు. కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. కృపతో దీవించండి. ఈ బిడ్డలు నీ మాటలు విని తిరిగి తమ గృహాలకు వెళ్ళబోతూ ఉన్నారు, పరిచయలోనికి వెళ్ళబోతూ ఉన్నారు. బిడ్డలను మీరు దీవించండి అయ్యా. ఎవరెవరు బలహీనులుగా ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. వారు ఎదుర్కొంటున్న బలహీనత ఏదైనప్పటికీ స్వస్థపరచగలిగిన దేవుడము, ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడము. నీ మాటలు విని వెళుతూ ఉండగా, వారు వెళుతూ ఉండగా శుద్ధులైనని వ్రాయబడినట్లుగా నీ బిడ్డలు వెళుతూ ఉండగా యేసు నామములో స్వస్థత కలుగును గాక ప్రభువా. వారి శరీరాల్లో మార్పు కనపడును గాక ప్రభువా. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారిని మీరు దీవించండి, వారి కార్యాలు సఫలపరచండి. వ్యవసాయం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబాల్లో రకరకాల శోధనలతో దేవా ఇబ్బందులు ఎదుర్కొంటున్న బిడ్డలను మీరు దర్శించండి. వారి కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్న సమస్త శోధనలు యేసు నామములో బంధించబడును గాక ప్రభువా. ఆత్మహత్యలకు ప్రేరేపించే దురాత్మలు యేసు నామములో బంధించబడును గాక ప్రభువా. కుటుంబాలు పచ్చగా నీ కృపలో వర్ధిల్లును గాక ప్రభువా. కృపతో దీవించి సహాయించి తర్వాత జరగబోతున్న ఆరాధన కూడా ఆశీర్వాదకరంగా జరిగించి నీ దాసును వాడుకుని మాతో మాట్లాడి సహాయించి, ఇదిగో నీ బిడ్డల విశ్వాసంతో తెచ్చుకున్న నూనెను ప్రభువా నీ రక్తముగా మార్చండి అయ్యా. వాడుతూ ఉండగా కార్యాలు జరగాలి తండ్రి. సమాజానికి నీ శక్తిని చూపించాలి తండ్రి. అయ్యా నీ ప్రభావాన్ని చూపించాలి తండ్రి. అలాంటి కృపను, ధన్యతను మా అందరికీ దయచేయండి. పరిచయంలోనికి వెళుతున్న బిడ్డలను దీవించు, పరిచయంలో వాడుకోండి. గృహాలకు వెళుతున్న బిడ్డలకు మార్గాల్లో కూడా ఇంటి క్షేమాన్ని దయచేయమని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ లైవ్ ద్వారా, జూమ్ ద్వారా దూర ప్రాంతాల్లో ఉండి ఈ ప్రాంతంలో ఏకీవించిన బిడ్డలను కూడా ప్రత్యేకంగా దీవించి సహాయం చేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సన్నిధి, సహవాస సమాధానాలు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైంది నడిపించును గాక. ఆమేన్. ప్రవేశ రక్తమునకే చేయి, ప్రవేశ రక్తమునకే చేయి. యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. ఈ మొదటి ఆరాధనలో పాల్గొంటూ పొందిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలండి. లైవ్ జూమ్లో ఉన్న బిడ్డలు కూడా హృదయపూర్వకమైన వందనాలు. మరి కాసేపట్లో రెండవ ఆరాధన ప్రారంభించబడి